అమెరికా నుంచి మన వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేస్తున్నారు. అక్కడ అవును. ట్రంప్ గోల భరించలేక. మరి 2026 ఎలా ఉంటది? యూఎస్, యూకే వీసాలు, మన వల్ల విదేశీ యానాలు వాటి పరిస్థితి ఎలా ఉండబోతుంది? 2026 అనేది విదేశీయానాలు మానుకోవడం చాలా మంచిది. ఓహో! ఎందుకంటే విదేశాలు వెళ్ళినా కూడా తిరిగి టపా కొట్టే అవకాశం, తిరిగి ఎమ్మటే రావడానికి అవకాశం ఎక్కువ కలిగి ఉంటారు. అయ్యో! ఆ! ఆ విదేశాలు వెళ్ళే ప్రయత్నాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆగేసి ఎక్కడే ఏదైనా చూసుకోండి. లేదా ఇవి ఉన్న సిట్యుయేషన్‌లో ఆర్థిక మాంద్యం కూడా ఏర్పడుతుంది. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం బాగా ఏర్పడుతుంది. ఈ అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నా ఒకే ఒక్క దేశం మాత్రం బాగుండే ఒకే ఒక్క దేశం ఉందంటే చైనా. భారతదేశం. అచ్చా! భారతదేశం. ఓహ్! ఎందుకంటే చైనా కూడా ఈ సంవత్సరం కాస్త గడాబిడా అవుతుంది. అంటే అవునా? ఇబ్బంది కలిగించే అవకాశాలున్నాయి. ఒక ఇండియా ఒక్కటే ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా మీ ఇంట్లో కూర్చొని ఏ పనైనా చేసుకున్నా కూడా ప్రశాంతంగా బతకగలుగుతారు. హ్మ్. ఏదో దేశం వెళ్ళి ఏదో చేద్దాము, ఎలా చేద్దాం అనుకుంటే మాత్రం ఈ సంవత్సరం చాలా ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఈ సంవత్సరం ఉందని చెప్పుకోవచ్చు. సూపర్. సో, ఇక యాంకర్ అనసూయ హ్మ్. మొన్నటిదాకా చాలా పెద్ద విషయం గొడవ నడిచింది. అవును. మీరెవరి వైపు? నేను ఎవరి వైపు కాదండి. ఆ! ఎందుకంటే స్త్రీని అమ్మవారి రూపంలో చూస్తాను నేను. స్త్రీని అమ్మవారి రూపంలో చూస్తాను. ఆ స్త్రీ అనేది అమ్మవారి రూపంలో ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. అమ్మ హ్మ్. అమ్మాయి. తర్వాత ఇక్కడ కామెంట్ చేసిన వ్యక్తి గారు కూడా అంటే కొన్ని మాటలు అనేది అనకుండా ఉంటే బాగుండేదనేది నా ఉద్దేశం అండి. హ్మ్. ఎందుకంటే నేను ఎవరిది పాజిటివ్ అని చెప్పను, ఎవరిదని అక్కడ ఆ విధానంలో అంటే నా బట్టలు నా ఇష్టం అని అంటున్నారు గదా! అవును. దాన్ని మీరు సమర్థిస్తారా? నా బట్టలు నా ఇష్టము అన్నది 100% ఎవరి బట్టలు వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు కలియుగంలో ఉన్నాం. ప్లస్ ఇంకోటేందంటే బాగా ఫ్యాషనేషన్ యుగంలో ఉన్నాం. హ్మ్. ఇప్పుడు నేను ఒక డ్రెస్ ఏసుకొని నడుస్తున్నానంటే, ఆ డ్రెస్ 10 మంది చూడాలన్న తపన మనకెప్పుడైతే మొదలవుతుందో, హ్మ్. డ్రెస్ గాని ఏదని కూడా. ఇప్పుడు నేను జనాలకు కనపడాలి అనుకున్నప్పుడు నేను ఎలా మార్చుకుంటూ వెళ్తుంటాను నేను. కామన్‌గా అది మారుతున్నప్పుడు ఆ యొక్క జనాలు చూడాలన్న ఫీలింగ్ ఎవరికైతే వస్తుందో, అది మగోళ్ళకి గాని, ఆడవారికి గాని. ఆ విధానంలో వెళ్ళినప్పుడు కంపల్సరీగా వాళ్ళేం చేస్తారంటే, మారుస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మామూలుగా చీర కట్టుకొని వెళితే బాగా చూస్తారంటే ఎవరు చూడరు. హ్మ్. ఎవరు చూడరు కదా! మనం కూడా చూస్తున్నాం కదండీ! తప్పు మనది అదేలే. కూడా ఉంది కదా! అవును. వాళ్ళని అనడం తప్పు. హ్మ్. స్త్రీని అనడం తప్పు. స్త్రీ రాంగ్‌లో నువ్వెందుకు చూస్తున్నావు? హ్మ్. నీ విధానం కూడా తప్పే కదా! గరికపాటి లాంటి వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద మంచి మంచి విషయాలు చెప్తుంటారు. అదంతా నాన్‌సెన్సా అట్లా చెప్పకూడదా? గరికపాటి గారు ఈ రోజుకి కూడా హైందవ సాంప్రదాయంలో ఒక గొప్ప వ్యక్తి నేను చెప్తాను. ఎందుకనంటే జరిగింది, జరగబోయేది జరిగిన విషయం. ఏదైనా కూడా కుండబద్దలు చెప్పగలిగిన వ్యక్తి ఎవరున్నారంటే గరికపాటి వారు. వీరేం చేస్తారంటే ఉన్నదాన్ని అక్కడున్న సామాజిక పరిస్థితుల దృష్ట్యా చూసి చెప్పగలిగిన వ్యక్తి ఆయన. ఆయన ఓకే. గొప్పవారు. ఆయన గురించి మాట్లాడగలిగిన వ్యక్తి ఇంకొకడు ఉన్నాడా? లేడనుకుంటే అది కాంట్రవర్సీగా మాట్లాడుకోవడం తప్పితే ఏ విధానంలో అది కరెక్ట్ అవుతుంది? హ్మ్. నువ్వు నోరు తెరిసి మాట్లాడుతున్నావంటే నువ్వు ఆయన చెప్పిన ఆయన శతావధాని. నువ్వేం చెప్పగలుగుతావో చెప్పు? హ్మ్. శతావధాని కదా! ఒక పద్యం చెప్పు. నువ్వు పద్యం చెప్తే చాలు. హ్మ్. చెప్పలేనప్పుడు నువ్వు అవతల వ్యక్తిని కామెంట్ చేయడం తప్పు కదా! నాకు ఆ విధానం వచ్చు, ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నేను పలానా వ్యక్తిని విమర్శిస్తానండి అనొచ్చు. ఆ విమర్శిస్తానంటే ఆ విమర్శకి నేను ప్రతి విమర్శ చేస్తాను. విమర్శకి నేను చెప్పగలుగుతాను సమాధానం చెప్పినప్పుడు క్లియర్‌గా చెప్పొచ్చు. అదే నీకాడ సరింగా లేనప్పుడు నువ్వు అవతల వ్యక్తిని ఎలా విమర్శిస్తావు? నోరుందని విమర్శిస్తున్నావా? విమర్శించకూడదు కదా! హ్మ్. విమర్శ అనేది ఎప్పుడు ఉంటుంది? నీకు గూడా ఆ విధానం తెలిసినప్పుడు విమర్శించడం అనేది కరెక్ట్‌గా ఉంటుంది. ఇక్కడ విమర్శ అనేది ఇక్కడ తప్పుగా చేసిన వ్యక్తి అయితే అతను చేశాడంటే చాలా తప్పు. హ్మ్. నీకు పూర్తిగా తెలిస్తే మాట్లాడొచ్చు. అది రైట్. కాబట్టి ఈ విధానంలో ఎక్కడ తప్పుందో అక్కడ క్లియర్ చేసుకోగలిగితేనే క్లారిటీ. ఎందుకంటే హిందూ సాంప్రదాయం అనేది, హిందూ సమాజం అనేది ఎలా పోతుందో అనే దానికి విషయానికొస్తే కొంతమంది కానీ కామెంట్ చేసి బాధనిపించిందేంటంటే, అన్వేష్ ఆయన అంతలేసి మాటలంటే గూడా, మీలాంటి ధర్మ పరిరక్షకులు గాని, ఎవ్వరు గూడా ఏం మాట్లాడలేదు. నాకదే వింతగా అనిపించింది. సార్ ఇక్కడ మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే 2 వర్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు మనకి వెళ్తూ ఉన్నాం. ఒక కుక్క కనపడింది. కుక్క అనేది మన మీదకి ఎగబడుతుంది. దాన్ని రాయేస్తామా? దాంతో పాటు ఛీ! అనుకుంటూ వెళ్ళిపోతామా? హ్మ్. రాయేస్తే దాని మీద ఎగబడుతూ ఉంటుంది. అసలు అవును. రాయేయకుండా మనం ప్రశాంతంగా మన దారి మనం వెళ్తున్నాం అనుకోండి, ప్రశాంతంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు గరికపాటి వారిని అనడం అనేది మా అందరికి కూడా బాధ కలిగించిన విషయం. హ్మ్. ఇప్పుడు అనడానికి నువ్వు అంత అర్హుడు కాదు అంటున్నాను నేను. అదేలెండి. అవును. అర్హుడు కానోడితో మనం మాట్లాడడం కరెక్ట్ అంటారా? ఓకే. ఓకే. ఇప్పుడు విధానంలో ఎదుటి వ్యక్తి మనతో మాట్లాడుతున్నప్పుడు, ఆ ఎదుటి వ్యక్తి మన సముజ్జిగా ఉండి, లేకపోతే ఆ విధానం తెలిసిన వ్యక్తితో మనం మాట్లాడుంటే పర్వాలేదు. కరెక్ట్. ఇప్పుడు సముజ్జి కాదు, మాట్లాడే విధానం కరెక్ట్‌గా లేనప్పుడు నేనెంతసేపు మాట్లాడతాను అది. దాని గురించి మాట్లాడడం వల్ల అక్కడ సబ్జెక్ట్‌కి నువ్వు విలువ కోల్పోగొడుతున్నావు. హ్మ్. అంతే. ఇప్పుడు ఆ వ్యక్తిని ఇంకా ఇప్పుడు మాట్లాడిన వ్యక్తి కన్నా మాట్లాడిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడితే మనం ఆ వ్యక్తికి ఉన్న సంస్కారాన్ని పోగొట్టినట్లు అవుతుంది.
కాబట్టి కొన్ని విషయాల్లో మనం మాట్లాడకపోవడం కన్నా మౌనం అనేది చాలా పనికి వస్తుంది. తర్వాత ఆ మౌనంతోనే అతని యొక్క ఈరోజు అతని ఛానల్స్ కానీ కొన్ని కొన్ని చూశాను, నేను కూడా ఎక్కడ చూశాను, మొత్తం పోయినాయి. ఎందుకు పోయినాయి? అదే నాలాంటోళ్ళు ఇంకోళ్ళు మాట్లాడితే 2 గొడవలు అవుతాయి. అక్కడ చేయగలిగిన సమర్థత, చేయగలిగిన అవకాశాలు ఎవరికి వచ్చినాయి? ప్రతి ఒక్కళ్ళకి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు అతను మాట్లాడేది ఒక మాట మాట్లాడుతుంటాడు, ఆటగాళ్ళు అంటారు. నువ్వేం ఆటగాడివి? ఏంటిది అసలు? నువ్వు మాట్లాడే విధానం ఏంటి? కాబట్టి నువ్వు చేసిన విధానంలో ఒక వ్యక్తిని నువ్వు సంస్కారంగా మాట్లాడగలిగావా లేదా అనేది క్లారిటీ. ఆయన శతావధాని, నువ్వు మాట్లాడు, ఒక పద్యం చెప్పిన మాట్లాడు, సహస్రావధాని, మామూలు అవధాని కూడా కాదు. అలాంటి అవధానితో నువ్వేం మాట్లాడతావు? ఒక పద్యం చెప్పు, అప్పుడు మాట్లాడదాం. మాట్లాడిన వ్యక్తితో మాట్లాడడం కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. రైట్. సో ఫైనల్గా గురుగారు, శని నీచంలోకి వచ్చాడు కదా, మరి సామాన్యుడు కూడా ఖచ్చితంగా ప్రభావితం అవుతాడు కదా, ఎందుకంటే ఇన్ని ఉత్పాతాలు వీటి మధ్యలో ఖచ్చితంగా నలిగిపోతాడు. ఆవుల కొట్లాడినా దూడలు నలగాల్సిందే. సో మరి నేపథ్యంలో సామాన్యుడు తన ఇంట్లో చేసుకోగలిగే పరిహారాలు ఏమన్నా సూచిస్తారా? బాగా చూసిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు దేవాలయానికి వెళ్ళి చేయాలన్నా కూడా వాడికి 10-12 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. అది సామాన్యుడు పెట్టలేడు. తర్వాత నేనేమంటానంటే చిన్న రెమెడీస్ ఉన్నాయి. ఓకే, మీరు ఏదో చేయమని నేను చెప్పను, నేను ఒక 3-4 చెప్తాను, అవి చేసుకోండి. ఎందుకంటే నీచ శని ఉన్న శని భగవానుడు ఆయుర్దాయకారకుడు అండి. శని ఇచ్చిన యోగాన్ని ఇంకోటి ఇవ్వడు. శని మీ దగ్గరకు వస్తే ఏళ్ళనాటి శని కానీ ఇంకో శని వస్తే నువ్వేంటో నీకు తెలుపుస్తాడండి. తర్వాత నువ్వు మోక్షాన్ని ఇస్తాడు. నీ ప్రాణం ఎంత ఉంది, ఇప్పుడు నువ్వు ప్రాణంగా భావించడం నీ నచ్చి ఎంత అంటాడు కూడా చూపిస్తాడు. కాబట్టి శని ఇచ్చే గొప్పతనం ప్రపంచంలో ఏ దేవుడు ఇవ్వలేడండి. నవగ్రహాల శని గొప్పవాడు అనేది అందుకని. చావు బతికిచ్చేది కూడా ఆయనే. కాబట్టి ఇక్కడ శని భగవానుడిని మీరు ఏం చేస్తారంటే, శని ఏళ్ళనాటి శని వచ్చింది, ఇబ్బంది వచ్చింది అన్నప్పుడు ఈ నీచ శని వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారంటే కంపల్సరిగా శనికి సంబంధించినంత నువ్వులు, బెల్లం అండ్ గోధుమ పిండి కలిపి శనివారం పూట ఎక్కడన్నా పుట్ల కాడ వేసిరండి. అది చాలా ప్రశస్తి. తర్వాత నువ్వుల నూనెతో అండ్ ఇప్ప నూనె 2 కలిపి నల్లబత్తితో శనివారం పూట దీపారాధన పెట్టుకోండి. కొంత మీకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువ వస్తుంది, నెగిటివ్ ఆపరేషన్ తగ్గుతుంది. తర్వాత శనికి సంబంధించినంతవరకు శనాభిషేకం చేసుకుంటూ, శివాభిషేకం శనాభిషేకం చేసుకుంటూ బెల్లం ముక్క పెట్టరండి. మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. బెల్లం ముక్క పెట్టేసి దాని మీద ఏదన్నా వేసిరండి, అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇంకా నేను డబ్బులు ఖర్చు పెట్టగలుగుతానంటే మందపల్లి వచ్చు, శనిసింగనాపూర్ వచ్చు, ఇలా వెళ్ళరండి. ఇంకా నేను చేయగలుగుతారంటే మీరు చేయగలిగింది ఏంటంటే నల్ల ఆవులకి మీ చేతితో బెల్లం తినిపించండి, చాలా ప్రశస్తి. ఇంకా చేయగలుగుతానంటే ఎవరికన్నా కూడా పాదరక్షలు ధర్మం ఇవ్వండి. గురుగారు ఇవ్వద్దంటారు? ఇవ్వచ్చండి, బహుమతిగా ఎందుకంటే బహుమతి కాదు, ఎవరికన్నా అడుక్కునే వాళ్ళకి ఇవ్వండి, అంతేగాని బహుమతిగా ఇవ్వమని కాదు. పాదరక్షలు ఎందుకంటే పాదాలు కింద పెట్టే పాదాలు ఉండేవాడు శని. నిన్ను ఎటు నడిపించగలిగిన వాడు, సిద్ధగలిగిన వాడు శని. ఆయనకి నువ్వు ఇవ్వగలిగిందే గొప్ప. కాబట్టి అలాంటి ప్రయత్నాలు చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది. మీకు శని దోషం తగ్గుతూ మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రేక్షకులు అది చేస్తే చాలా ఉపయోగం ఉంటుందని చెప్పొచ్చు ఏళ్ళనాటి శనిలో.